మంచి యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు. కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని విందాం. మంచిది. బైబిల్ గ్రంథంలో నుంచి సమూయేలు మొదటి గ్రంథము 23వ అధ్యాయము 16, 17 వాక్య భాగాలు చదువుకుందాం. సమూయేలు మొదటి గ్రంథము 23వ అధ్యాయము 16వ వాక్యాన్ని చదువుదాం. అప్పుడు సౌలు కుమారుడైన యోనాతాను లేచి వనములోనున్న దావీదు నొద్దకు వచ్చి నా తండ్రి అయిన సౌలు నిన్ను పట్టుకొన జాలడు, నీవు భయపడవద్దు, నీవు ఇశ్రాయేలీలకు రాజు అగుదువు, నేను నీకు సహకారి నవుదును. ఆమేన్. పరిశుద్ధుడైన తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా మధ్యలో మీరు ఉన్నారు, మా స్తుతుల మీద మీరు ఆశీనుడై ఉన్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. కూడి వచ్చిన బిడ్డలందరినీ కూడా నీ ఆత్మ స్వాధీనంలో ఉంచుకోమని ప్రార్థిస్తున్నాం. చిన్న బిడ్డలని కూడా నీ స్వాధీనంలో ఉంచుకోండి. ఈ సమయంలోనైనా చదవబడిన వాక్య భాగం ద్వారా మాతో మీరు మాట్లాడండి. మా హృదయాలను మీరు తెరవండి. నన్ను కూడా నీ ఆత్మచేత అభిషేకించి ప్రభువా మీరే మాట్లాడమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ చదవబడిన వాక్య భాగాన్ని మనం జాగ్రత్తగా గమనిస్తే గనక ఇక్కడ సౌలు కుమారుడైన యోనాతాను దావీదు దగ్గరకు వచ్చి అంటున్న మాటలు ఏంటంటే గనక, నా తండ్రి అయిన సౌలు నిన్ను పట్టుకొనజాలడు, నీవేమీ భయపడవద్దు, నీవు ఇశ్రాయేలులకు రాజు అవుతావు, నేను నీకు సహకారిగా ఉంటాను. ఆమేన్. నీవు రాజు అవుతావు. సౌలు తర్వాత రాజు అవ్వాల్సింది ఎవరో? యోనాతాను, సౌలు కుమారుడు. కానీ ఆ యోనాతాను దావీదుతో అంటున్నాడు, నీవు రాజు అవుతావు. నీవు రాజు అయ్యి రాజ్య పరిపాలన చేస్తూ ఉంటే గనక నేను నీకు సహకారిగా ఉంటా. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్య సందర్భాన్ని ఒకసారి మీకు జ్ఞాపకం చేస్తాను. నేను ఫిలిస్తీయులు కెయీలా మీదకి యుద్ధానికి వెళుతున్నారన్న అని దావీదుకు వినబడింది. అప్పుడు దావీదు దేవుని దగ్గర విచారణ చేశాడు. నేను వెళ్ళి ఫిలిస్తీయులను హతము చేయుదునా అని దావీదు దేవుడిని అడిగితే, దేవుడు చెప్పిన మాట ఏంటంటే కనుక, నీ వెళ్ళు, ఫిలిస్తీయులను హతము చేసి కెయీలాను ప్రజలను రక్షించమని దావీదుకు చెప్పాడు. అప్పుడు దావీదు ఫిలిస్తీయులతో యుద్ధం చేసి కెయీలా కాపురస్తులందరినీ కూడా రక్షించాడు. అయితే ఇప్పుడు దావీదు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? కెయీలాలో ఉన్నాడు. ఇప్పుడు ఆ కెయీలా పట్టణంలో ఉన్న సంగతి సౌలుకు వినపడింది. అయితే ఆ పట్టణానికి తలుపులు, దర్వాజాలు, గడియలు ఉన్నాయన్నమాట. మంచి పట్టణానికి వెళ్ళాడు. ఇప్పుడు కనుక దావీదుని పట్టుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం, ఇది మనం పట్టుకోవచ్చు. ఎందుకంటే కనుక ఆ పట్టణానికి గడియలు ఉన్నాయి, అడ్డ గడియలు ఉన్నాయి, ద్వారములు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు దావీదును మనం ఈజీగా పట్టుకోవచ్చు అనుకుని సౌలు తన జనులందరినీ కూడా పిలిచి ముట్టడి వేయాలని ప్రయత్నం చేస్తున్న సందర్భంలో ఈ సంగతి దావీదుకు తెలిసింది. మొత్తానికి నన్ను పట్టుకుంటారు వీళ్ళు అని మరలా అప్పుడు దావీదు ఏంటంటే దేవుని దగ్గర మరలా విచారణ చేశాడు. ప్రభా, మరి ఈ కెయీలా ప్రజలు విశ్వాసం కలిగిన వారేనా, కృతజ్ఞత కలిగిన వారేనా? నేను వారికి ఇన్ని మేలు చేశాను, నీ ద్వారా నువ్వు చెప్తే వాళ్ళని నేను కాపాడాను కదా అని దావీదు దేవుని దగ్గర మరలా విచారణ చేస్తే దేవుడు అంటున్నాడు, కెయీలా ప్రజలు కృతజ్ఞత లేనివారు, వాళ్ళు ఖచ్చితంగా నిన్ను సౌలుకు అప్పగిస్తారు. వాళ్ళు కృతజ్ఞత లేనివారు, వాళ్ళు ఎన్ని మేలు చేసినప్పటికీ కూడా ఖచ్చితంగా నిన్ను సౌలు చేతికి అప్పగిస్తారు అని దేవుడు చెబితే, అప్పుడు దావీదు అతని జనులు ఇంచుమించుగా 600 మంది ఉన్నారండి. ఆ కెయీలా నుండి ఎక్కడికి వెళ్ళారో, ఎక్కడికి వెళ్ళగలిగారో అక్కడికి వెళ్ళిపోయారు. దేవుని స్తోత్రం చెప్పు.
ఆ కెయీలాలో నుంచి వెళ్ళిపోయిన తర్వాత సౌలు వాళ్ళని వెతకడం మానివేశాడు. తర్వాత జీపోను అరణ్యములో ఉంటే అక్కడికి వెతకటానికి వెళితే గనక సౌలు ఇంచుమించు దావీదు ఎంతమంది ఉన్నారు? 600 మంది ఉన్నారు. 600 మందిని దావీదును దేవుడు ఎక్కడ దాచేశాడు. దేవుని స్తోత్రం చెప్పు, హల్లెలూయా. అక్కడ రాయబడిన మాట ఏంటంటే కనుక సౌలు అనుదినము వెతికినను దావీదును సౌలు చేతికి అప్పగించలేదంట. కెయీలా ప్రజలు అప్పగిస్తారు, వాళ్ళు కృతజ్ఞత లేని వారు. ఎన్ని మేళ్ళు చేసినప్పటికీ కూడా వాళ్ళు నేను ఖచ్చితంగా అప్పగిస్తారని దేవుడు చెప్పాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళగలుగుతావు అక్కడికి వెళ్ళిపో, నేను నీ కాపుదలగా ఉంటా. స్తోత్రం చెప్పు. అనుదినము జీపోను అరణ్యములో ఉంటే 600 మంది దావీదు కూడా సౌలుకు కనబడకుండా దావీదును 600 మందిని దేవుడు దాచేశాడు. గట్టిగా చెప్తే బాగుండేది. హల్లెలూయా. ఎంతమందిని? 600 మందిని. ఒకరిని దాయాలంటే కనుక రెండు వేడం మోకరంటే కనుక వాడు ఆడే పట్టిస్తాడు మనల్ని. 600 మందిని దేవుడు దాచాడు. అయితే ఈ సంగతి అంతా కూడా సౌలు కుమారుడైన యోనాతానుకు తెలిసింది. మా నాన్న ఎన్ని మేలు చేసినప్పటికీ కూడా దావీదు గొలియాతును చంపినప్పటి నుంచి కదండి సౌలు దావీదు విషచూపు కలిగి ఉన్నాడు. విషచూపు కలిగి ఉంటే దావీదు సౌలు 1000 కొలది, దావీదు 10,000 కొలది అని అక్కడ ఉన్న స్త్రీలందరూ కూడా పొగిడినప్పుడు ఆ సందర్భం నుంచి సౌలుకి దావీదు మీద విశ్వాసం కలిగి ఉన్నాడు. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటున్నప్పుడు సౌలు సాలించిన తర్వాత అంట అప్పుడు యోనాతాను చూశాడు. వాళ్ళని చూసినప్పుడు అంట యోనాతాను దావీదు ఇద్దరు కూడా ప్రాణ స్నేహితులుగా మార్చబడ్డారు. అయితే ఇప్పుడు దావీదు యోనాతాను ప్రాణ స్నేహితులు. అయితే ఇప్పుడు సౌలు అంటే యోనాతాను యొక్క తండ్రి దావీదును తరుముతున్నాడన్న సంగతి యోనాతానుకు తెలిసింది. అప్పుడు అంటున్నాడు, నువ్వేం భయపడవద్దు, నీవు ఖచ్చితంగా ఇశ్రాయేలుల ప్రజల మీద నువ్వు రాజు అవుతావు. చప్పట్లు కూడా దేవుని స్తోత్రం చెప్తావు. నువ్వు రాజు అవుతావు, నేను నీకు సహకారిగా ఉంటా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ దావీదు మనసు యోనాతాను మనసు కలిసిపోయింది. ఇద్దరు ప్రాణ స్నేహితులుగా అయిపోయిన తర్వాత ఈ విషయాన్ని చెప్తున్నాడు, నీవు రాజు అవుతా, నేను సహకారిగా ఉంటానని చెప్పాడు. కానీ సహకారిగా ఉంటానని చెప్పాడే కానీ తండ్రిని విడిచి రాలేకపోయాడు దావీదు దగ్గరికి. దావీదు దగ్గరికి వస్తే గనక సౌలుని విడిచి తండ్రిని విడిచి, ఎందుకంటే అతనే చెప్పాడు కదా నువ్వు రాజు అవుతావు, నేను నీకు సహకారిగా ఉంటాను. విడిచి వస్తుంటే గనక దావీదు సౌలును గుండెల్లో పెట్టుకుని చూసుకునేవాడు. కానీ రాలా, అన్నాడే కానీ రాలేదు. నేను నీకు సహకరిస్తానని చెప్పాడే కానీ రాలేదు. చివరికి ఏమైపోయాడు తెలుసా? సమూయేలు 2వ గ్రంథము 4వ అధ్యాయము, సమూయేలు 2వ గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం. జరిగిన సంగతులేవో నాతో చెప్పమని దావీదు సెలవీయగా వాడు జనులు యుద్ధము జరుగుతుందన్నమాట. యుద్ధంలోంచి ఒకడు పరిగెత్తుకొచ్చాడు. దావీదు దగ్గరికి వచ్చి ఏం జరిగిందని అని అడిగాడు. నిలవలేక పారిపోయిరి, అనేకులు పడి చచ్చిపోయారు. సౌలును అతని కుమారుడును యోనాతానును మరణమైపోయారంట. ఒకే రోజు తండ్రి కొడుకులు చనిపోయారండి. తండ్రి ముందు చనిపోవచ్చు, కొడుకు ఎప్పుడుకో కొన్ని సంవత్సరాల తర్వాత చనిపోవచ్చు, ఎందుకంటే వయసులో తేడా ఉంటుంది కదా. కానీ ఇద్దరు ఒకే రోజు చనిపోయాడు. కారణం ఏంటో తెలుసా? సహకారిగా ఉంటానని తెలిసి కూడా, చెప్పి కూడా సహకారిగా ఉండలేదు. నీవు ఏం భయపడవద్దు దావీదు, మా నాన్న నిన్నేం చేయలేడు, నువ్వు ఇశ్రాయేలు మీద ఖచ్చితంగా రాజు అవుతావు, నేను నీ సహకారిగా ఉంటానని చెప్పాడే కానీ తండ్రిని విడిచి దావీదు దగ్గరకు వచ్చి ఉంటే కనుక, తండ్రి ఎలాంటోడో యోనాతానుకు తెలుసు కదా, అతని లక్షణం ఏంటో తెలుసు. కానీ విడిచి రాలేకపోవడం వల్ల యుద్ధములో సౌలుతో పాటు సౌలు కుమారుడు ఒకే రోజు చనిపోయారండి. తండ్రి కొడుకులు ఒక్కరోజు చనిపోతే ఎంత బాధాకరం ఆలోచన చేయండి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, సహకారిగా ఉంటే ఎంత బలం ఉంటుందో అని తెలిసి కూడా సహకారిగా ఉండలేకపోయాడు. చివరికి తండ్రితో కలిసి చనిపోయాడండి. మనము ఏ కార్యక్రమం చేసినప్పటికీ కూడా, ఏ పని ప్రారంభించినప్పటికీ కూడా ఒకరికి ఒకరు సహకారులుగా
సహకరించుకుంటూ ఉంటూ ఐక్యత కలిగి మనం ముందుకు వెళితే కనుక గొప్ప విజయాన్ని మనం చూడగలుగుతాం. అందుకనే కీర్తనకారుడు చెప్తాడు, 133వ కీర్తనలో చెప్తాడు, మొదటి వచనంలో చూస్తే కనుక సహోదరుల ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరము. ఆమేన్. అక్కడ ఆశీర్వాదము, శాశ్వత జీవం ఉంటుందంట. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అది చిన్న పని అయినప్పటికీ కూడా, అది పెద్ద పని అయినప్పటికీ కూడా, అది ఎలాంటిదైనప్పటికీ కూడా, అది కుటుంబపరమైనప్పటికీ కూడా, సమాజపరమైనప్పటికీ కూడా, సంఘపరమైనది కూడా, ఏదైనప్పటికీ కూడా మనమందరము కూడా ఒకరికి ఒకరు సహకారులుగా ఉండి పని చేస్తే కనుక అక్కడ గొప్ప సంతోషము కలుగుతుంది, జయము కూడా కలుగుతుంది. ఆమేన్. కాబట్టి ఇప్పుడు మనము సహకారులుగా మనం ఉండాలి. ఎప్పుడైతే గనక సహకారము అనేది ఉంటుందో మన కుటుంబాల్లో కానీ సంఘములో కానీ పలు విధమైన ఆశీర్వాదాలను చూడగలుగుతాం. సహకారం లేదనుకోండి ఎన్నో సమస్యలు వస్తాయి. భర్త భార్యకు సహకారిగా లేకపోతే భార్య భర్తకు సహకారిగా లేకపోతే కుటుంబంలో అంత సంతోషం ఉండదు. ఉంటుందా? తింటారే కానీ వంట పట్టదు, కుండలో అన్నీ బస్తాలు బియ్యం అన్నీ కూడా అయిపోతాయి, కానీ సంతోషం ఉండదు. ఒకరికి ఒకరు సహకారిగా లేకపోతే గనక సహకరించుకోవాలి మనము. అందుకని యోబు మొదటి అధ్యాయంలో చూస్తే కనుక, యోబు గ్రంథం మొదటి అధ్యాయం 5వ వాక్యంలో చూస్తే కనుక, వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపము చేసి తన హృదయములలో దేవుని దూషించురేమో అని వారిని పిలవనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయములు లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తమై దహన బలులు అర్పించుచూ వచ్చెను. యోబు నిత్యము అలాగూ చేయుచుండెను. ఆమేన్. ఇక్కడ మీరు గమనించండి, ఇతడు తన కుటుంబం మీద ఎంత బాధ్యత కలిగి ఉన్నాడు. వయసు వచ్చింది వాళ్ళకి, మంచేదో చెడేదో తెలుసు, తప్పు చేస్తే వాళ్ళే పోతారు, నాకెందుకులే ఎట్ నడుస్తాను వదిలిపెట్లా. పిలవనంపించి అందరినీ కూడా పిలిచాడు. పిలవనంపగానే వాళ్ళందరూ కూడా వచ్చుంటారు. మరి ప్రార్థన చేశారా చేయలే తర్వాత సంగతి, వచ్చుంటారు. వాళ్ళు పవిత్రంగా జీవించాలని. అంటే వాళ్ళు ఏదో చెడు మార్గం నడవట్లేదు. ఒకవేళ బయటికి వెళ్ళిన తర్వాత ఒకవేళ దేవునికి వ్యతిరేకమైన ఆలోచనలు కానీ తలంపులు కానీ క్రియలు కానీ ఏమైనా చేస్తారేమోనని ముందుగానే యోబు తన కుటుంబం మీద ఎంత బాధ్యత కలిగి ఉన్నాడో మనకు అర్థమవుతుంది ఇక్కడ. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు అనేకమైన కుటుంబాలలో అనేకమైన సంఘాలలో కూడా సహకారులు కరువైపోయారు. ఒకరికొకరు సహకరించుకుంటాం లేదు. మరి ఇక్కడ యోబు వాళ్ళని పిలిచాడు, వాళ్ళందరినీ పిలిచాడు. పవిత్రపరిచే ఉద్దేశంతో పవిత్రంగా జీవించాలని వారి గురించి ప్రార్థన చేస్తున్నాడంట. ఆ ప్రార్థన ఎప్పుడు అనుదినము ప్రార్థన చేస్తున్నాడు. కానీ మరి వచ్చిన బిడ్డలు కానీ వచ్చిన భార్య కానీ మరి ప్రార్థనలు సహకరించారో లేదో తెలియదు మనకి. అవునే కదా? యోబే ప్రార్థన చేసినట్టుంది అక్కడ. వచ్చిన భార్య మోకరించి దేవుని స్తోత్రం అందో లేదో, మరి బిడ్డలు కూడా దేవుని స్తోత్రం అన్నారో లేదో, ప్రార్థన చేశారు, అక్కడ రాయబడలేదు. అందుకని వాళ్ళ జీవితాలు అట్ట అయిపోయినాయి. ఆలోచన చేయండి. తల్లిదండ్రుల దగ్గర పిలుస్తారు బిడ్డలను కదా, మోకరించమంటే మీరు ఏం చేస్తారు? మీరు కూడా ప్రార్థన చేస్తారు. అయిపోయిన తర్వాత అమ్మ చేసిందిలే చాలులే, నాన్న చేసిందిలే చాలులే అని సరిపెట్టుకుంటారా? నిన్నెందుకు పిలిచాడు? ఇప్పుడు నరుడు ఒంటరిగా ఉండకూడదని స్త్రీని సహకారిగా చేశాడు. అంటే నీ ఒక్కడవైతే గెలవలేవని సాతానుని, నీ ఒక్కడవైతే నడిపించలేవని, ముందుకు వెళ్ళలేవని నీకు తోడుగా భార్యనిచ్చాడు. మీరిద్దరు కలిసి ఏం చేయాలి ఇప్పుడు చెప్పండి? ప్రార్థన చేయాలి. మీరిద్దరు బలము చాలదని నీకు బిడ్డలనిచ్చాడు. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు కుటుంబం అంతా కలిసి ప్రార్థన చేయాలి. నువ్వు చేసుకో, నేను తర్వాత చేసుకుంటా అంటే కాదు. కుదరనప్పుడు అది ఓకే, కానీ ఇంట్లో ఉండి ఒకవేళ తల్లిగా తండ్రిగా నిన్ను పిలిచినప్పుడు నువ్వు వెళ్ళి బిడ్డల తల్లి దగ్గర మోకరించావా? ప్రార్థన చేసావా? నేను ఎందుకు పిలిచారు? నువ్వు ఆ ప్రార్థనలో నువ్వు సహకారిగా ఉంటావనే కదా. ఇక్కడ యోనాతాను సహకారిగా ఉంటే ఎంత బలం ఉంటుందో అని తెలిసి కూడా తండ్రిని విడిచి రాలేకపోయాడు. తండ్రి ఎలాంటి వాడో యోనాతానుకి తెలుసు. రాలేకపోవటం వల్ల ఇతనికి సహకారిగా ఉండలేకపోయాడు. తండ్రి కొడుకులు ఇద్దరు కూడా ఒకే రోజు యుద్ధంలో చనిపోయారు. నా ప్రియమైన దేవుని బిడ్డలు, ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఈ దేవుని బిడ్డలుగా మనము ఎవరికి సహకారులుగా ఉండాలి?
ఎలా మనం సహకరించుకోవాలి? ఈరోజు మనం కొన్ని విషయాలు వాక్యంలోంచి ధ్యానిద్దాం. ఎవరికి మీకు అర్థమైంది? భర్త భార్యకు చెప్పండి ఉండాలి, భార్య భర్తకు ఉండాలి. కుదరదు, అట్లా లేకపోతే కుదరదు. ఎందుకంటే ఏది లేదు, నిన్నే నాకు స్త్రీగా నాకు సహకారిగా ఇచ్చాడు, నేను సహకారిగా ఉన్నాను పురుషుడు అంటే కుదరదు. ఒకరికొకరు సహకారులుగా ఉంటేనే కుటుంబ వ్యవస్థ ముందుకెళ్ళద్ది. అంతేనా? రెండు ఎడ్లు లాగితేనే చెప్పు శృతి ముందుకెళ్ళద్దు. లేకపోతే ఒకళ్ళంటూ సినిమాల్లో, ఒకళ్ళు ప్రేయర్ హాల్లో ఉంటారు. స్తోత్రం. అంతేనా? కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మీరు చెప్పాలనుకున్న మాట ఏంటంటే కనుక, దేవుని బిడ్డలమైన మనం అందరము కూడా ఎలా మనము సహకరించుకోవాలి, ఎలా సహకారులుగా ఉండాలి, ఎవరికి సహకారులుగా ఉండాలి, ఈరోజు కొన్ని విషయాలు వాక్యములోంచి మనం ధ్యానిద్దాం. చదవండి. మొట్టమొదటిగా నిర్గమాకాండము 17వ అధ్యాయము 11వ వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలీయులు గెలిచిరి. మోషే తన చెయ్యి దింపినప్పుడు అమాలేకీయులు గెలిచిరి. మోషే చేతులు బరువెక్కగా వారు ఒక రాయి తీసుకొని వచ్చి అతడు దాని మీద కూర్చుండుటకై దాన్ని వేసిరి. అహరోను హూరులు ఒకడు ఈ ప్రక్కనను ఒకడు ఆ ప్రక్కన అతని చేతులను ఆదుకొనగా అతని చేతులు సూర్యుడు అస్తమించు వరకు నిలకడగా ఉండెను. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఎవరికి సహకారులుగా ఉండాలి? ఏమండి సిస్టరు, ఎవరికి ఉండాలి అంటే కనుక ఇక్కడ ఈ వాక్య సందర్భాన్ని గమనిస్తే కనుక, ఒకసారి ఇశ్రాయేలీయులు అమాలేకులతో యుద్ధం చేయవలసిన పరిస్థితులు వచ్చాయి. అప్పుడు దైవజనుడైన మోషే యెహోషువతో అంటున్నాడు, నీవు ఇశ్రాయేలులో కొందరిని పోగు చేసుకుని వాళ్ళని తీసుకుని వెళ్ళి యుద్ధం చెయ్యి. నేనేం చేస్తానంటే కనుక ఆ కొండ శిఖరం మీదకి వెళ్ళి నేను ప్రార్థన చేస్తానన్నాడు. అప్పుడు ఆ దైవజనుడైన మోషే అహరోనును హూరుని ఇద్దరిని కూడా తీసుకుని వీరు ముగ్గురు కూడా పర్వతం మీదకి వెళ్ళి అక్కడ ప్రార్థన చేయడం ప్రారంభించారు. అయితే మోషే చేతులెత్తి ప్రార్థన చేసినంతసేపు ఇశ్రాయేలుకు విజయం కలుగుతుంది. చేతులు బొరివెక్కి దించేసినంత అప్పుడు అపజయం కలుగుతుంది అనమాట. అయితే దైవజనుడు చేతులెత్తి ప్రార్థించినంత వరకు జయమే కలుగుతుంది, కానీ జయము కలుగుతుందని ఎంతసేపు ఒక్కడే ప్రార్థన చేయగలుగుతాడు? ఎంతసేపు చేయగలుగుతాడు? అలా ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు అంట ఆయన చేతులు బొరివెక్కుతున్నాయి. బొరివెక్కేపటికి మనం కూడా దేవుని స్తోత్రం చెప్తాం. అందరూ 2 చేతులు పైకి ఎత్తన్నాం అనుకోండి, అసలు మీకు బొరివెక్క ముందే దించేస్తాం. అవునా కదా? బొరివెత్తి నిజంగానే మోకరించి ప్రార్థన చేద్దాం, మోకరించి ఆరాధన చేద్దాం. కనీసం కొంచెం ఆ నొప్పి వచ్చేంత వరకైనా ఉంటాం మనం. పాస్టర్ గారు అంటాడు కాబట్టి మనం ఉండాలి కాబట్టి అన్నట్టుగా కాదు. ఓకే, బలహీనంగా ఉంటే ఎవరు ఉండవసరం లేదు, కానీ అన్నీ ఆరోగ్యంగా ఉండి నువ్వు చేయలేకపోతే ఎట్లా? ఇలా చేతులెత్తి ప్రార్థన చేస్తున్న బొరివెక్కినప్పుడు దించేసేపటికి అమాలేకులు విజయం పొందుతున్నారు, ఇశ్రాయేలు ప్రజలందరూ ఓడిపోతున్నారు. ఈ సంగతి పక్కన ఉన్న అహరోను హూరులు గమనించి మా పాస్టర్ గారు ఒక్కడే ఎంతసేపు ప్రార్థన చేస్తాడు, ఇక మేము ఉన్నాం కదా విశ్వాసులుగా, స్తోత్రం చెప్పు. మీకు అర్థమైందా? విశ్వాసులుగా మేమున్నాం పక్కన అని వాళ్ళు ఏం చేయాలి, పరిగెత్తుకుని వెళ్ళి ఒక బండరాయిని తీసుకొచ్చి దాని మీద ఆయన కూర్చోబెట్టి, ఒకడేంటో ఆ చేతిని ఒకడు ఈ చేతిని పట్టుకుని పైకి పట్టుకున్నారు. అప్పుడు ఏం జరిగిందంటే నిర్గమాకాండము 17వ అధ్యాయం 13వ వాక్యం. అట్లు యెహోషువ కత్తి వాడి చేత అమాలేకుల రాజును అతని జనులను గెలిచెను. ఆమేన్, హల్లెలూయా. అంటే ఆ సహకారము ప్రతి ఒక్కరిలో ఉండాలన్నమాట. అంటే ఇలాంటి పరిస్థితుల్లో ఇక మా పాస్టర్ గారు ఒకటే ప్రార్థన చేస్తున్నాడు, ఆయనకు ఒకటి కొంచెం సమస్య ఉంది, ప్రార్థన చేస్తున్నాడు. నేను కూడా ఇలాంటి పరిస్థితులు నేనేం చేయాలి? నేను కూడా సహకారిగా ఉండాలి. నేను ఎలా సహకరించగలను? నేను నాకున్న అవకాశాన్ని ఇప్పుడు ఉపయోగించుకోవాలి అనే ఆలోచన ఎవరికి ఉండాలి? సంఘ బిడ్డలందరికీ ఉండాలి. అంటే కనుక ఇక్కడ మోషే ఎవరు? పాస్టర్ గారు అనుకుందాం. పాస్టర్ గారికి ఎవరు సహకారులుగా ఉండాలి? చెప్పాలి అందరూ. సంఘస్థులందరూ కూడా, విశ్వాసులందరూ కూడా సహకారులుగా ఉండాలి. లేదు ఆయనే పాస్టర్ గారు,
మోషే నాయకుడు, మోషేని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఆయనకే బాధలు ఉన్నాయి, ఆయనకే ఇబ్బందులు ఉన్నాయి. మేము బాగానే ఉన్నాము కదా, నాకెందుకు అనుకోకూడదు. మనము దైవజనుడు చేతులెత్తి ఉన్నంత వరకు జయమే కలుగుతుంది. కాబట్టి ఆ చేతులెత్తి ఉండడానికి కావలసిన సహకారమును నేను కూడా అందించాలి. గట్టిగా చెప్దాం హల్లెలూయా, హల్లెలూయా అనే బాధ్యత విశ్వాసికి ఉంటే గనక అక్కడ అంట ఆశీర్వాదము, శాశ్వత జీవం ఉంటుందంట. ఆమె హల్లెలూయా. ఈరోజు కుటుంబాలలో కూడా మనము ఒక వ్యక్తి కష్టపడుతున్నారు అనుకోండి, భర్త ఒకటే కష్టపడుతున్నాడు, భార్యగా ఏం చేస్తుంది? నేను కూడా ఏదైనా ఉద్యోగం చేస్తే వేడి నీళ్ళకి తోడు అని సరైన వాళ్ళు అయితే ఆ పని చేస్తారు. లేకపోతే తల్లిదండ్రులే కష్టపడుతున్నారు, ఇంకా కుటుంబ పోషణ సరిగ్గా జరగట్లేదంటే వయసు వచ్చిన పిల్లలు ఉంటే కనుక మేము కూడా ఏదైనా చిన్నదో పెద్దదో జాబ్ సర్చింగ్ అని తిరగొద్దు. అదేనా? ఆ సర్చింగ్లో డబ్బులు ఇంకా ఖర్చు అవుతుంది, నీకు తెలిసలేదు. ఏదో ఒకటి నన్ను కన్నందుకు, నన్ను ఇంత పెద్ద చేసినందుకు నా తల్లిదండ్రులకు నేను కూడా సహకారులుగా ఉండాలని చేయకపోతే కనుక కుటుంబ వ్యవస్థ ముందుకు వెళ్ళదు. ఏదో ఒక పని చేస్తే 10,000 15,000 రాదండి డ్యూటీ చేస్తే. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచన లేకపోతే కనుక కుటుంబంలో మనం ముందుకు వెళ్ళలేం, జయాన్ని మనం చూడలేం. అలా ఒక్కడే పని చేశారనుకోండి, ఏదైనా కార్యక్రమం ఇంట్లో చేయాలనుకోండి చాలా కష్టం. ఇద్దరు పని చేస్తుంటే కనుక చక్కగా ఇద్దరు మాట్లాడుకుంటారు, ఎంత ఉందో మన దగ్గర, ఎలా చేసుకుందాం అని మాట్లాడుకోగలుగుతారు. అలాగే సంఘములో ఏదైనా ఒకవేళ కార్యక్రమం కానీ ఏదైనా ఒక సమస్య కానీ ఉన్నప్పుడు పాస్టర్ గారు ఒక్కడే ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ ప్రార్థనలో నీవు కూడా సహకారిగా ఉంటే, స్తోత్రం చెప్పు, నీవు సహకారిగా ఉండగలిగితే గనక, ఆ ఆలోచన నీకు వస్తే గనక, ఆ సహకారం వల్ల ఏం జరుగుతుంది కనుక అక్కడ గొప్ప విజయాన్ని ఇశ్రాయేలు చూడగలిగారు. అట్లు యెహోవా కత్తి వాడి చేత అమాలేకుల రాజును అతనిని జయించి గెలిచాడంటండి. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డల సహకారిగా ఉంటే ఎంత బలం ఉంటుందో, ఎన్ని ఆశీర్వాదాలు ఉంటాయని తెలుసు ఎవరికే, యోనాతానికి తెలుసు. కానీ సహకారిగా ఉండలేకపోయాడు. ఆయన చెప్పాడు, నేను ఉంటానండి, నేను పాస్టర్ గారు నీకెందుకు ఉన్నాను, నీకెందుకు అన్నాడు. కానీ ఆ టైం వచ్చేప్పటికి పోయాడు. కాబట్టి ఇక్కడ ఎవరికి సహకారులుగా ఉండాలంటే కనుక పాస్టర్ గారికి విశ్వాసులు సహకారులుగా ఉండాలి. రెండవదిగా చదవండి, రాజుల రెండవ గ్రంథము 6వ అధ్యాయము 6వ వాక్యాన్ని చదువుదాం. ఆ దైవజనుడు అదెక్కడ పడినని అడిగాను. వాడు అతనికి ఆ స్థలమును చూపింపగా అతడు కొమ్మ ఒకటి నరికి నీళ్లలో వేయగా గొడ్డలి తేలెను. ఆమేన్. ఇక్కడ గమనించండి, మొట్టమొదటిగా పాస్టర్ గారికి విశ్వాసులు, చెప్పండి మీరు, ఇక్కడ దైవజనుడైన ఎలీషా ఉన్నాడు. ఇక్కడ అతని దగ్గర కొంతమంది అతనికి కలిసి, శిష్యులందరూ కూడా కలిసి ఉంటున్నారు. కలిసి ఉంటుంటే ఒక రోజున వాళ్ళు ఎలీషా దగ్గరికి వచ్చి ఏమన్నారంటే, అయ్యా మనము అందరం కూడా కలిసి ఉంటున్న స్థలం ఇరుకైపోయింది, మనకు కొంచెం ఉండడానికి ఇబ్బంది అవుతుంది, కాబట్టి మేము ఆ అడవిలోకి వెళ్ళి మంచి చెట్టు నరికి ఆ దూలాలు తీసుకొచ్చి పెద్ద పాకాలు వేసుకుందాం, మనం ఫ్రీగా ఉండొచ్చు అని చెప్పాడు. అనగానే ఏంటి ఉండలేరా, మీ సరిపట్లేదు ఈ చర్చి, ఇరికైపోతే కూర్చోలేరా, ఏసీ లేకపోతే అల్లా, సరే ఓకే వెళ్ళండి అని చెప్పాడు. సరే మొత్తానికి వెళ్ళి నరుకుతున్నారు. చెట్లు నరుగుతుంటే ఆ గొడ్డలు ఊడిపోయి నిలబడిపోయింది. వెంటనే వాళ్ళు ఎలీషా దగ్గరికి వచ్చారు. అయ్యా మరి ఆ గొడ్డలు అరువు తెచ్చాను, అసలుకే అది పడిపోయిందయ్యా అని చెప్పారు. చెప్పగానే తీసుకొచ్చినప్పుడు జాగ్రత్తగా పనిచేస్తాను, చేత కాదు నీకు అని అల్లా. సరే ఎక్కడ పడిపోయిందో నాకు చూపించు అన్నాడు. సరే మొత్తానికి అక్కడ తీసుకెళ్తే ఒక కొమ్మ నరికి దాంట్లో వేయగానే అది గొడ్డలి తేలింది, అతడు తీసుకున్నాడు. అయితే ఇక్కడ నా ప్రియమైన దేవుని బిడ్డలు, ఇక్కడ దైవజనుడుగా ఏం చేయాలి? ఇక్కడ ఇప్పుడు వాళ్ళ మీద విసిగి పెట్టి వాళ్ళని తిట్టేసి అలా ఏమీ అతను చేయలేదు. మీకు విశాలమైన స్థలం కావాలా, గొడ్డలు తీసుకెళ్ళినప్పుడు, అరువు తీసుకెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉంచుకొని తెలియదా మీకు అని కూడా ఏం మాట్లాడకుండా ఇలాగే ఉంటుంది, మరి ఉన్నదాన్ని తృప్తి పడకపోతే ఇట్లాగే ఉంటుంది అని వాళ్ళని ఏం అనుకోకుండా వెంటనే దైవజనుడు అతని సహకారాన్ని అందించాడు. చెప్పండి గట్టిగా. సహకారాన్ని అందించడం వల్ల ఏం జరిగింది? ఇప్పుడు వారు పోగొట్టుకున్న ఆ గొడ్డల్ని పొందుకోగలిగారు. ఆమేన్. అంటే ఇక్కడ మొట్టమొదటిగా పాస్టర్ గారికి విశ్వాసులు సహకారిగా ఉండాలి. రెండవదిగా విశ్వాసులకు
ఉండాలి. నేను పాస్టర్ గారిని కుదరదు, ఏంటి ఇప్పుడు ఫోన్ చేసేవాడి నిద్ర బానివ్వ నన్ను అంటే కుదరదు. ఏ టైంలోనైనా సరే చెప్పండి, ఫోన్ లిఫ్ట్ చేయాలి, ఎక్కడికైనా వెళ్ళాలి, ప్రార్థన చేయాలి, అంతే. మన రాముల మీద చెప్తున్నాడు, 3:30కు ఫోన్ చేశారు మా ప్రేమ్ కుమార్ పుట్టేటప్పుడు. ఇంకెన్నో సందర్భాలు ఉంటాయి కదా. అందుకనే ప్రియమైన దేవుని ఇప్పుడు ఎందుకు మరి మొట్టమొదటిగానే ఇది జరగగానే ఎందుకు ఫోన్ చేస్తారు పాస్టర్ గారికి? మన బాలయ్య విషయంలో జరిగగానే వెంటనే విశ్రాంతం ఫోన్ చేసింది. ఆ ఫోన్ మాట్లాడుతుంటేనే కాశీ బ్రదర్ ఎందుకు చేశాడు? ప్రార్థన చేస్తారని. ప్రార్థన సహకారము మేము గనక మీకు ఇవ్వకపోతే, సమూయేలు మొదటి గ్రంథము 12వ అధ్యాయం 23వ వాక్యం. 12వ అధ్యాయం 23వ వాక్యం. నా మట్టుకు నేను మీ నిమిత్తం మీ జాగ్రత్తగా నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానుట వలన యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడనవుతాను. నేను పాపము చేసిన వాడనవుతానంట. ఆమేన్. మీరందరూ మామూలుగా పాపాలు చేస్తే పాపం చేసినట్టంట అనుకోండి. నేను మీ గురించి ఇదిగో మా ఇంట్లో సమస్య ఉంది, ఈ పరిస్థితి ఉంది, దైవజనుడిగా మా కొరకు ప్రార్థన చేస్తాడు అని మీరు చెప్పినప్పుడు తన్ను పట్టుకుని పడుకుంటే కనుక కుదరదు. చేయకపోతే గనక నేను దేవుని దృష్టిలో పాపినవుతా. అర్థమైందా? ఒక్కోసారి అసలు ప్రార్థన చేయడానికి వీలు రాని పరిస్థితులను ఫోన్ చేస్తారు కదా, వస్తాయి. అలాంటప్పుడు ఏంటి, కనీసం డ్రైవింగ్ చేస్తున్నాం అనుకోండి, డ్రైవింగ్లోనే చేసేయాలి ప్రార్థన. ఇంటికి వెళ్ళినాక చేస్తాననుకుంటే అప్పుడుదా కుదరదు, మర్చిపోతాం. అప్పుడు నేను యెహోవా దృష్టికి పాపము చేసిన వ్యక్తిని అవుతా. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్వాసులు సేవకుని సహకారిగా ఉండాలి, సేవకుడు కూడా విశ్వాసికి సహకారిగా ఉండాలి. చాలామంది చెప్తూ ఉంటారు, మీరు ప్రార్థన చేస్తారని చెప్తున్నాం అంటే అది ఎవరికి చెప్పకూడని విషయాలు అవి. మళ్ళీ ఇక నేను తీసుకెళ్ళి విన్నా తర్వాత పేపర్లు ఎత్తే, పేపర్లో వేయకోకుండా దేవుని దగ్గర పెడతామనే కదా మీరు మాకు చెప్పేది. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకరికొకరు సహకారులుగా ఉంటే కనుక అక్కడ ఆశీర్వాదము, శాశ్వతమైన జీవం ఉంటుందంట. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్వాసులు సేవకునికి సహకారులుగా ఉండాలి. సేవకుడే ఒక్కడే పోరాడలేడు అన్ని విషయాల్లో కదా. ఒక్కడే బ్రతకొచ్చేది కనుక నరుడు ఒంటరిగా ఉండకూడదు అని సాటి అయిన సహాయం కొరకు స్త్రీ ఎందుకు చేశాడు? ఆయన వల్ల కాదు, ఒక్కడి వల్ల కాదు, రాముల బ్రదర్ వల్ల కాదు, అంతే. స్తోత్రం. ఏం కాశీ బ్రదర్? అందుకని ఇద్దరు కలిసి ప్రార్థన చేస్తారని. మీరిద్దరు బలము చాలదు కాబట్టి నీకు బిడ్డలను ఇచ్చాడు. అందరూ కలిసి ప్రార్థన చేస్తారని, ఒకరికొకరు సహకారులుగా కుటుంబంలో ఉంటారని. అప్పుడు అక్కడ మేలు కలుగుతుందంట, మనోహరమైన జీవితం జీవించగలుగుతాం, ఆశీర్వాదం కలుగుతుంది, అక్కడ శాశ్వతమైన జీవం ఉంటుందంట. ఆమేన్, హల్లెలూయా. అంటే విశ్వాసి పాస్టర్ విశ్వాస సహకారులుగా ఉంటే కనుక ఆకాశం ముందున్న దేవుడు ఏమనుకుంటాడు చెప్పండి? భార్యాభర్తలు గొడవ వచ్చింది, ఇటు పక్కన తల్లిదండ్రులు అటు పక్కన తల్లిదండ్రులు, కుదరదంటే కుదరదు, అసలు పంపించమంటే అంటారు. వీళ్ళిద్దరు ఫోన్లో మాట్లాడుకుని మేమిద్దరం కలిసిపోతామంటారు అనుకో. అప్పుడు వీళ్ళు ఏం చేస్తారు? మీరిద్దరు ఒకటైనప్పుడు నేను అక్కడుండి ఏం చేస్తా? స్తోత్రం చెప్పు, హల్లెలూయా. నేను మీ మధ్యలోకి వచ్చేస్తా అంటాడు. మనందరం కలిసిపోయి ఉన్నాం అనుకోండి, నేను నీకు సహకారం, మీరు నాకు సహకారంగా ఉంటాం అనుకోండి. చదవండి. 3వ విషయం ఏంటంటే మత్తయి సువార్త 18వ అధ్యాయము 20వ వాక్య భాగాన్ని మనం చదువుకుందాం, ముగిద్దాం. ఏలయనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి ఉంటారో అక్కడ నేను వారి మధ్యన ఉందునని చెప్పాను. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే కనుక, ఇద్దరు కూడుకొని దేని గురించైనా సరే భూమి మీద ఏకీభవించిన ఎడల, అంటే ఒకరికొకరు సహకారముతో ఇరువురు ఏకమైతే కనుక, అంటే పాస్టర్ గారు చెప్పండి, అసలు చెప్పట్లేదు మీరు, అసలు ఎందుకనో మీకు ఇంకా డౌట్, విశ్వాసులు కాదన్న డౌటా మీరు? ఏమనాలి మిమ్మల్ని? మొన్న భక్తులు అన్నారు, ఇప్పుడు విశ్వాసులు, పాస్టర్ గారు విశ్వాసులు ఏకమైతే గనక అది ఏ విషయమైనా కావచ్చు, ఉద్యోగ విషయమైనా కావచ్చు, కుటుంబ విషయమైనా కావచ్చు, సంఘం విషయమైనా కావచ్చు, చేతి పని విషయమైనా కావచ్చు, ఏదైనా సరే అప్పుడు పరలోకమందున్న తండ్రి దాన్ని గుర్తించి కార్యము సఫలపరచడానికి నేను అక్కడుండి ఎందుకేగా
వీళ్ళందరూ ఏకమైపోయారు కాబట్టి నేను వారి మధ్యలోనికి వచ్చి నేను వారికి సహాయం చేస్తా. ఆమెన్. 19వ వాక్యం చదవండి. మత్తయి సువార్త 18:19 చదవండి. మరియు మరియు మీలో ఇద్దరు తాము వేడుకొను దేనిని గూర్చి అయినను భూమి మీద ఏకీభవించిన ఎడల అది పరలోకమందున్న తండ్రి నా తండ్రి వలన వానికి దొరుకునని మీతో చెప్పుచున్నాను. ఆమేన్. హల్లెలూయా. ఇద్దరు ఏకీభవిస్తే చాలు. మనం ఇద్దరం కంటే ఎక్కువ మంది ఉన్నాం కదా. ఏకీభవిస్తే చాలంట. భూమి మీద మీరు ఏ విషయమై ఏకీభవిస్తారో అది పరలోకమందున నా తండ్రి వలన మీకు దొరుకుతుంది. ఆమేన్. హల్లెలూయా. మన కుటుంబంలో సమస్య ఉందనుకోండి, ఇద్దరు కలిస్తే చాలు. మధ్యలోకి ఎవరు వస్తారు? మీ అమ్మ వస్తే కుదరదు. స్తోత్రం. యేసయ్య వస్తాడు. మీరిద్దరు ఒకటైనప్పుడు నేను అక్కడ పరలోకంలో ఉండి ఏం చేస్తాను? నేను మీకు ఆ సమ్మతి అయిన మనసు వచ్చినప్పుడు నేను కూడా మీ మధ్యలోనికి వస్తా. మీరు ఏది గురించి మాట్లాడుకుంటున్నారో, ఏది కావాలని కోరుకుంటున్నారో దానిని మీకు అనుగ్రహిస్తానని చెప్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి మనము ఒకరు మనం ప్రోత్సహించుకోవాలి. ఒకరికొకరు సహకారులుగా మనం ఉండాలి. సంఘములో ఉన్న వారందరూ విశ్వాసులు, సేవకులు. మా మనసు మీ మనసు కలవకపోతే మనం ఏ పని కూడా చేయలేం. కలవాలి. భార్యాభర్తల మనసు కలవాలి. కలిస్తేనే మనం ముందుకు వెళ్ళగలుగుతాం. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డరా, దేవుడు మనతో మనందరం కూడా సేవకులు, విశ్వాసులు కలిసి సహకారులుగా ఉండి సంఘ పరిచర్యలో కానీ ఏ కార్యక్రమంలో కానీ ముందుకు వెళుతుంటే కనుక దేవుడు మనతో సహకరిస్తాడు. కార్యాలు సఫలమవుతాయి. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి సహకారులుగా ఉంటే ఏం జరుగుతుందో మనకు తెలుసు. యోనాతానుకు తెలుసు, నువ్వు రాజు అవుతావని చెప్పాడు దావీదుతో. ఇంకా రాజు అయితే రాజు దగ్గరికి కూడా రాలేకుండా వాళ్ళ నాన్న గురించి తెలిసి కూడా వాళ్ళ తండ్రిని విడిచిపెట్టలేకపోవటం వల్ల యవ్వన కాలంలోనే తండ్రితో కూడా చనిపోయాడు. తెలిసి కూడా నేను సహకారిగా ఉంటే కనుక పాస్టర్ గారికి నేను ప్రార్థన చేస్తే నా కుటుంబ విశ్వాసులకి అని తెలిసి కూడా నేను ప్రార్థన చేయకపోతే కనుక నేను పాపినవుతానని వాక్యం చెప్తుంది. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డరా, మనందరం కూడా సంఘంలో ఉన్న వారందరూ కూడా ఒకరికొకరు సహకారులుగా. ఇప్పుడు ప్రార్థనకు రావాలి, భార్య వెళ్దామంటుంది, భర్త తర్వాత వెళ్దామంటాడు. రాలేరు, టయానికి రాలేరు. ఇద్దరు కూడా వెళదామనుకుంటే కనుక, లేకపోతే ఈలోపు ఫ్రెష్ అయ్యే లోపే గొడవ వస్తుంది. మొత్తానికి గొడవ వస్తుంది. ఇక నువ్వు వెళ్ళి అయితే అనుకుంటారు. మళ్ళీ అయిందా? స్తోత్రం. ఇద్దరికి అది ఉండాలన్నమాట. మళ్ళీ వీళ్ళు ఏమంటారు తెలుసా? అబ్బో ఈయన తొందర ఎక్కువ. వీళ్ళు బయలుదేరకపోగా ఈయన ఇంట్రెస్ట్ని పోగొడతారు. అంటే ఎవరైనా కావచ్చు, భర్త కానీ భార్య కానీ వచ్చి ఎక్కడికైనా వెళ్ళాలన్నప్పుడు టైం చెప్పినప్పుడు టైం ప్రకారం వెళ్ళాలి కదా. అవునే కదా. ఆ సహకారము భర్త భార్యకు అందిస్తే భార్య భర్త వీళ్ళు ఏం చేస్తారంటే అందుకనే అమ్మగారి ఇంటికి వెళ్ళేటప్పుడు బాగా స్పీడ్గా వెళ్తారంట వీళ్ళు. అట్లా అని అది నిజమని నేను అనలే, ఎందుకంటే చాలామంది మారారు. స్తోత్రం అంట. హల్లెలూయా. కాబట్టి మనము కుటుంబంలో ఉన్న వారందరూ భార్య భర్త సహకారులుగా కదా. అక్కడ బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంది కదండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 13వ వాక్యంలో 7వ అధ్యాయం 13వ వాక్యంలో ఆ వాక్యాన్ని చదువుకుని ముగిద్దాం. మరియు ఏ స్త్రీకైనను అవిశ్వాసి అయిన భర్త ఉండి ఆమెతో కాపురము చేయని ఇష్టపడిన ఎడల, భర్త అంటే అవిశ్వాసి అంట, ఆమె అతని పరిత్యజింపకూడదు. అవిశ్వాసి అయిన భర్త భార్యను బట్టి పరిశుద్ధపరచబడును. అది ఒకవేళ భర్త అవిశ్వాసిగా ఉన్నాడు అనుకోండి, నువ్వేమి రాలేవులని వదిలిపెట్టకూడదు. ఎట్లా కొట్టా వాళ్ళని లాక్కొచ్చేసి కనుక భార్య ప్రవర్తనను బట్టి, భార్య విశ్వాసాన్ని బట్టి భర్తను మార్చుకోగలుగుతుంది. ఆమెన్. ఒకవేళ భార్య విశ్వాసంగా ఉండొచ్చు, కొంతమంది కుటుంబాల్లో అట్టుండొచ్చు. అప్పుడు భర్త చేయాలి, లేదు నేను నీకు సహకారిగా ఉంటాకే ఉన్నాను, వాక్యం అట్లేదు అంటే కుదరదు. ఒకరికొకరు పడిపోతే ఒకరిని మనము లేపాలి. అలా మనము సహకారులుగా ఉంటే గనక
ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ ఆశీర్వాదము, శాశ్వతమైన జీవం ఉంటుందంట. ఆమేన్, హల్లెలూయా. మనము కనుక ఒకరికొకరు ప్రోత్సహించుకొని సహకరించుకుంటే కనుక మనల్ని దేవుడు ఏం చేస్తాడంటే మనల్ని ప్రోత్సాహపరుస్తాడు. మీరు ఇట్లా అనుకుంటున్నారా, మీరు ఇట్లా చేయాలనుకుంటున్నారా, నేను కూడా మీతో వస్తా అంటాడు. అసలు మనకే ఇద్దరికి, సంఘస్థులకి విశ్వాసులకి లేకపోతే సేవకునికి విశ్వాసులకి సమ్మతి అయిన మనసు లేదనుకోండి, దేవుడు అక్కడికి ఎందుకు వస్తాడు? దేవుడి కార్యాలు ఎలా చేస్తాడు? కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఏ పని చేసినా, ఎక్కడికి వెళ్ళినా, అది సంఘపరమైనదే కావచ్చు, కుటుంబ విషయమే కావచ్చు, ఒకరికి ఒకరు సహకారులుగా మనం ఉండగలిగితే కనుక దేవుడు అసలు అది చూసి అక్కడ ఉండలేడిక, నేను వాళ్ళ మధ్యలోకి వెళ్ళిపోవాలి, వాళ్ళిద్దరు మనసులు కలిసి నేను కూడా వెళ్ళి వాళ్ళకి సహకరించాలి, వాళ్ళని నేను ప్రోత్సాహపరచాలని దేవుడు కూడా కార్యాలు చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం.